జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు నేనైతే ఖచ్చితంగా ఒక మాట చెప్పే తీరాల. అది ఏందయ్యా అంటే, బ్రిటిషర్లు రాకముందు మన దేశంలో క్రిస్టియానిటీ లేదు. అదేవిధంగా మొఘలాయలు రాకముందు ఈ దేశం మీదకి దండయాత్రలకు అంతకుముందు ఈ దేశంలో ఇస్లాం లేదు. అంటే మొఘలాయలు వచ్చిన తర్వాత ఇస్లాం వచ్చింది, బ్రిటిషర్లు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. అంటే అంతకుముందు ఈ దేశంలో ఎవరు ఉన్నట్టు? కేవలం హిందువులు మాత్రమే ఉన్నట్టు. ఈ దేశంలో నివసిస్తూ ఉన్నది అందరూ కూడా హిందువులే. కానీ ఒకవేళ మతం మారినప్పటికీ వీళ్ళందరి మూలాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే అది హిందుత్వం నుంచే ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు కదా, ఎవరు పట్టుకోళ్ళు ఉంటారు, బాగానే ఉండాలి. మరి ఈ మత మార్పిడి అనేది ఏంది? ఈ ఒకరిని ఎదుటోళ్ళ మతం మార్చాలనే జబ్బు ఇది ఏంది అంటున్నాలే. ఇప్పుడు హిందువులుగా ఉంటారు, ఆ హిందువులుగా పుట్టిన వాళ్ళు, ఇప్పుడు నేనుంటా, సపోజ్ ఈరోజు తెల్ల సొక్కా వేసుకోండా, రేపు ఏదో సొక్కా వేసుకుంటా, ఇది పైది వేరు. కానీ లోపలున్న నా రియాలిటీ, నా వ్యక్తిత్వం అది ఆడిగిపోతుంది. నా రక్తం అది మారుతుందా? ఆ రక్తంలో ఉండే మూలం మారుతుందా? మరి ఏంది ఇది? ఈ మత మార్పిళ్ళు ఏంది? కానీ ఇదే మత మార్పిళ్ళకి సంబంధించి నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వినాలని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ మత మార్పిళ్ళు మన దేశంలో మామూలు కాదు. ఈ స్వేచ్ఛ అయితే మితిమీరిపోయి ఉండదు కదా. దానివల్ల ఏంటంటే ఈ మత మార్పిడి ముఠాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళనైతే ఇంకంతే. ఈ పేదవాళ్ళను, అదేవిధంగా ఈ ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుంది అన్నమాట, జబ్బుపడి ఉంటారు వాళ్ళను, ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళను, అదేవిధంగా చదువుకోని వాళ్ళను, వీళ్ళందరినీ కూడా టార్గెట్గా చేసుకొని ఈ మత మార్పిడి ముఠాలైతే రెచ్చిపోతున్నాయి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మీ అప్పులు తీరుతాయనో, మీ రోగాలు తగ్గుతాయనో, మీ కష్టాలు తీరుతాయనో, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఏదో ఒక మాయమాటలు చెప్పేది, వాళ్ళని ఏదో ఒక విధంగా మతం మార్చేది. కానీ వాళ్ళు కూడా ఎట్టేటోళ్ళు తెలిసిన, అదే మనోళ్ళ కనీసం ఈ నేను అంతే వచ్చాయి కానీ నేను మాట్లాడలేకుండా. కానీ విషయం ఏంటంటే, ఏడున్నప్పుడు రోజు ఏమైనా దేవుడు దండం పెడతారా, లేమైనా గుళ్ళు గోపురాలు పోతారంటే అదేమి లే, వీళ్ళకి అవసరం వచ్చే పోతారు. కానీ వీళ్ళకి మాత్రం దేవుడు అన్నీ చేసేయాలి. ఆడికి పోతారు కదా, మతం మారుతారు కదా. ఆ మతం మారినాక ఈ చదువు రానోళ్ళు కూడా, చదువుకోని వాళ్ళు కూడా ఈ సంఖలో నల్లట్ల బుక్క పెట్టుకునేది పోయేది. మేము చర్చిలకు పోతున్నాం, మేము వాడికి పోతున్నాం, మేము ఇడికి పోతున్నాం అని చెప్పేసి. ఆధారం అయితే గంట కొట్టేట వెళ్ళిపోవాల్సిందే. మరి వారానికి ఎంతమంది కనీసం ఒక్కరోజైనా కూడా గుడికి వెళ్తున్నారు చెప్పండి? వీళ్ళకి మంచి జరిగితే దేవుడు ఉన్నట్టు, లేదంటే దేవుడు లేనట్టు. సింపుల్గా మతం మారిపోయేది. అరే ఇప్పుడు మన కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను ఎన్ని దారుణాలు చేస్తారో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా మతం మారకుండా, కావాలంటే వాళ్ళ చేతల్లో సావనైనా చచ్చిపోతారు, కానీ మతం మారడం లేదు. అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది హిందుత్వం యొక్క విలువ ఏందనేది. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు వాళ్ళు గర్వంగా చెప్తారు, మీరు ఏముట్లు అంటే వాళ్ళ కులాల పేర్లు చెప్పకుండా చండాలంగా మేము హిందువులము, మేము భోలేనాథ్ భక్తులము, అంటే మేము శివుని భక్తులము, మేము అమ్మవారి భక్తులము అని చెప్తారు. కానీ మనోళ్ళు ఏంటంటే సిగ్గు, శరం, లజ్జం ఏమాత్రం కూడా లేకుండా కులాల పేర్లు చెప్తారు. కనీసం ఏ రోజైనా మేము హిందువులము, మా పుట్టక హిందూ పుట్టక, మా రక్తంలో ఉండేది హిందుత్వం అని చెప్పారు ఏ రోజైనా కూడా ఎంతమంది ఆలోచన చేసి ఉంటారు? ఒక మాట చెప్పండి. కానీ సింపుల్గా ఎవరో మాటలు చెప్తే, చెప్పుడు మాటలు చెప్తే మతం మారిపోయేది. మళ్ళీ ఇప్పుడు దాకా మీరు బతికినటువంటి ఈ ధర్మాన్నే మళ్ళీ దూషించేది, ఈ దేవీ దేవతలనే కావాల్సిన కాడికి మాట్లాడేది. అవకాశం వస్తే ఈ పటాలు పగలగొట్టేదో, లేకపోతే విగ్రహాలు ఎరగొట్టేదో ఏం చేసేయడానికని కూడా సిద్ధపడిపోతారు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా మీరు హిందువులుగా ఉండారు అని అంటే, ఇప్పుడు దాదాపు 1000 సంవత్సరాల పాటు మనం బానిసలుగా బ్రతికినాం. ఎవరి కింద? మొఘలాయల క్రింద, అదేవిధంగా బ్రిటిషర్ల క్రింద. ఈ 1000 సంవత్సరాల పాటు మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో, మన పెద్దలు ఎవరైతే ఉంటారో, అంటే మన నాన్నలు వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎన్ని బాధలు పడి ఉంటారు, ఎన్ని అవమానాలు పడి ఉంటారు, ఎన్ని దాడులకు గురి ఉంటారు, ఎంతమంది హత్యలకు గురి ఉంటారు, ఎంతమంది అత్యాచారాలకు గురి ఉంటారు, కేవలం మతం అనే పేరుతో. ఈరోజు మీరు సింపుల్గా మతం మారిపోతే వాళ్ళందరి ఆత్మ అసలు శాంతిస్తుందా? వాళ్ళ ఆత్మ క్షోభించదా? మిమ్మల్ని శపించదా? ఒకసారి ఆలోచించండి. సరే, ప్రపంచంలో మరే దేశంలో జరగని విధంగా మన దేశాన్ని ఈ మత మార్పిడి ముఠాలు అయితే టార్గెట్ చేసినాయి. సేవ పేరుతో భారతదేశంలో ఎన్జిఓలను స్థాపించి పెద్ద ఎత్తున విదేశాల నుంచి నిధులను సేకరించి వాటిని మత మార్పిడి కోసం ఉపయోగిస్తారు. ఇంకో మాట చెప్పాలా, మీకు ఇంకోటి గుర్తు చేయాలా, మదర్ తెరీసా అని ఒక ఆమె వచ్చింది, సేవ పేరుతోటి సర్వనాశనం చేసి పెట్టింది. అందరినీ క్రిస్టియానిటీలోకి మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది, కేవలం సేవ అనే పేరుతోటి. ఆమెను మన దరిద్రం కొద్ది ఏంటంటే ఆమెను మదర్ తెరీసా అంటారు. కానీ ఆమె చేసిన పనులు ఏది? సేవ పేరుతోటి ఎంతమంది మతం మార్చింది, అది దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు, మాట్లాడడానికి ఎవరు కూడా సాహసించరు. కానీ నాకు డోంట్ కేర్, ఉన్నది ఉండేట్టు ఓపెన్ చెప్తా.
అంతే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ మత మార్పిడి ముఠాలు మోసపూరితంగానో లేదా ఆశలు కల్పించో లేకపోతే బలవంతంగానో లేక డబ్బులు ఆశ చూపించో ఈ మత మార్పిడిలకైతే పాల్పడతారు. అందుకే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు 20,000కు పైగా, అర్థమవుతుంది మీకు, 20,000కు పైగా ఈ ఎన్జిఓల FCRA లైసెన్సులు అయితే క్యాన్సిల్ చేశారు. దీంతో ఈ 20,000 మత మార్పిడి ఎన్జిఓలకు నిధులు లేకుండా పోయినాయి. వాళ్ళందరికి కనుక నిధులు ఎందుంటే ఇంకా ఏ స్థాయిలో వీళ్ళు మత మార్పిడి చేస్తుంటారో ఆలోచించండి. మోడీ ఏం చేశాడని మాట్లాడతారు. చూడండి, బాగా కొంచెం చెవులు పట్టుకొని కొంచెం బాగా జాగ్రత్తగా వినండి, ఆయన ఏం చేశాడో తెలుస్తుంది. దీంతో ఈ సంస్థలకు నిధులు అందజేయడానికి మన దేశంలో ఉన్నటువంటి మరో అతి పెద్ద ఒక 5 సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. అవి ఏందయ్యా అంటే ఆక్స్ఫాము, CPR, ఎన్వియోనిక్స్ ట్రస్టు, లైఫ్, CISSED అనే సంస్థలో ఈ 5 అనమాట. అంటే వాళ్ళ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేశారు కదా. మేము పెద్దలాగా మేము ఉన్నాం కదా, మేము తోపులం కదా, మేమైనా కూడా మేము తప్పుకొచ్చి బయట దేశాల నుంచి మేము ఎత్తుకొచ్చి మీకు పంజారం వచ్చినట్టు మీకు అంతా కూడా మీ డబ్బులు పంచుతాము, మీరు పోయేసి మీ ఇష్ట ప్రకారం మీరు మత మార్పిడి చేయండి, మత ప్రచారాలు చేయమని చెప్పి వీళ్ళు ఇష్ట ప్రకారం ఇంక రెచ్చిపోయినారు. ఈ సంస్థలు ఏంటంటే విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల నిధులు సేకరించి వాటిని భారతదేశంలోకి తీసుకొచ్చి ఆ డబ్బును వివిధ మత మార్పిడి సంస్థలకైతే అందిస్తూ ఉన్నారు. చూడండి, హెల్పింగ్ నేచర్ ఏ స్థాయిలో హెల్పింగ్ నేచర్ ఉన్నదో చూడండి. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి కొంచెం ఆలోచించండి ఆ స్వామి. అంతేకాకుండా మన దేశంలో రోడ్ల నిర్మాణం, డ్యాముల నిర్మాణం, పరిశ్రమల నిర్మాణం, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించకుండా ఈ 5 ఎన్జిఓలు అయితే అడ్డుపడుతున్నాయి. ఎందుకు? ఈ దేశం బాగుపడకూడదు. ఎందుకంటే వీళ్ళలో భారతీయత అనేది ఉండదు. ఎవరైతే మత మార్పిడులకు ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళలో భారతీయత అనేది ఉండదు. వాళ్ళకు దేశభక్తి ఎంత మాత్రం ఉండదు. ఎందుకంటే వీళ్ళు విదేశాలకు, భారతదేశానికి శత్రు దేశాలకు వీళ్ళు తొత్తులుగా పనిచేస్తారు కాబట్టి ఈ మాట ఎవరు కూడా మర్చిపోవద్దు. అది ముఖ్యంగా ఈ 5 ఎన్జిఓలు అడవుల్లో ఉండేటటువంటి గిరిజనులు రెచ్చగొట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా గొడవలు సృష్టిస్తున్నాయి. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తా. అసలు చాలామంది మావోయిస్టులు లేక అటు ఇటు పోతూ ఉంటారు కదా, ఆ పోయిన వాళ్ళు కూడా అక్కడ కూడా మత మార్పిడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హిందువుల మీద వ్యతిరేకంగా, హిందుత్వం మీద వ్యతిరేకంగా, ఈ దేశానికి వ్యతిరేకంగా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని నక్సలైట్లుగా, మావోయిస్టులుగా, తీవ్రవాదులుగా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అదే పని. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం వీళ్ళ టార్గెట్. మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? అంటే గిరిజనులు ఇక్కడ ఎంత మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా ఈ సంస్థలు అయితే అడ్డుపడుతున్నాయి. అంతేకాకుండా గిరిజనుల మతం మార్చి ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నాయి. దీంతో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ 5 ఎన్జిఓ సంస్థల మీద దృష్టి పెట్టింది. ఇక ఈ 5 ఎన్జిఓ సంస్థల మీద IT దాడులను అయితే నిర్వహించిందనమాట. అంతే. ఇక విస్తుగొలిపే విషయాలు ఇక్కడ బయటకు పడినాయా, మాలు కూడా కాదు. భారతదేశంలో అభివృద్ధి జరగకుండా ఆపివేయడమే ఈ ఎన్జిఓల లక్ష్యంగా తెలిసింది. చూడండి, ఇందుకోసం భారతదేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలను కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళు ఎక్కడ పరిశ్రమలు స్థాపిస్తే అక్కడికి పోయి అక్కడ ప్రజలకు మాయమాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పంచి అక్కడ ప్రజల చేత ధర్నాలు, బంధులు, నిరసనలు చేపిస్తున్నారు. వీళ్ళను నడి వీధిలో నిలబెట్టి ఏం చేయాలో చెప్పండి వీళ్ళను. అంటే అభివృద్ధిని జరగకుండా పూర్తిగా అడ్డుకుంటున్నారన్నమాట వీళ్ళంతా కూడా. దీంతో ఈ 5 ఎన్జిఓ సంస్థలపైన కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కేసులను అయితే పెట్టింది. అంతేకాకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక ఈ ఎన్జిఓలలో కీలకంగా పనిచేసే వ్యక్తుల మీద FIRలు నమోదు చేసి విచారణ కూడా జరుపుతారు. దీంతో ఈ కుట్ర వెనకాల ఎవరి హస్తం ఉన్నది అన్న విషయాలు త్వరలో అయితే బయటపడనున్నాయి. అంతేకాకుండా మన దేశానికి పట్టిన దరిద్రం కూడా వదలనుండాది. అర్థమవుతుంది మీకు? నేను చెప్పే దాంట్లో ఏమైనా కూడా లోపాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. మీకు గన ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను ఇంతసేపు మాట్లాడింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. చెయ్యాలా? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. నేను ఇంతగా చెప్తున్నా, ఒక న్యూస్ని నేను తీసుకొచ్చినా మీకు అందించేదానికి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నా. మీరు ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలా. అదేవిధంగా నేను ఇంతవరకు చెప్పిన న్యూస్ మీద మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.